తెలంగాణ ఆర్టీసీ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. బస్ పాస్ ధరలను భారీగా పెంచింది. 4 కిలోమీటర్ల దూరానికి 165 రూపాయలు ఉన్న బస్ పాస్ ధరను 450 రూపాయలకు పెంచింది. 8 కిలోమీటర్ల దూరానికి 200 రూపాయలు ఉన్న బస్ పాస్ ధరను 600 రూపాయలకు పెంచారు. అదేవిధంగా 22 కిలోమీటర్ల దూరానికి 330 నుంచి 1350 రూపాయలకు పెంచారు. ఇక డీజిల్ ధరల పెంపుతో రేట్ల పెంపు తప్పలేదంటున్నారు అధికారులు. తెలంగాణ ఆర్టీసీ విద్యార్థులకు షాక్ ఇచ్చింది. బస్ పాస్ ధరలను భారీగా పెంచింది. 4 కిలోమీటర్ల దూరానికి 165 రూపాయలున్న బస్ పాస్ ధరను 450 రూపాయలకు పెంచింది. 8 కిలోమీటర్ల దూరానికి 200 రూపాయలున్న బస్ పాస్ ధరను 600 రూపాయలకు పెంచారు. అదేవిధంగా 22 కిలోమీటర్ల దూరానికి 330 నుంచి 1350 రూపాయలకు పెంచారు. ఇక డీజిల్ ధరల పెంపుతో రేట్ల పెంపు తప్పలేదంటున్నారు అధికారులు. సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, తెలంగాణలో విద్యార్థులకు ఆర్టీసీ ఒక షాకింగ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆర్టీసీలో ప్రయాణం చేసే ప్రయాణికులకు మిగతా నెలవారీగా ఉండేటటువంటి ప్రయాణికులకు పెంచినటువంటి బస్ పాస్ ఛార్జీలతో పాటుగా ఈ రోజు రూట్ పాస్ అంటే విద్యార్థులకు ఉండేటటువంటి బస్ పాస్ ఛార్జీలు ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో డబల్ చేసినటువంటి విషయం కూడా కొద్దిసేపటి క్రితమే ఆర్టీసీ ప్రకటించింది. ప్రధానంగా ఇప్పటివరకు స్కూలుకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా కాలేజీలకు వెళ్లే వాళ్ళకి ఫ్రీ పాస్ ఉంటుంది. ఫ్రీ పాస్ కాకుండా కొంతమంది రూట్ పాస్ ఉండేటటువంటి వాళ్ళ దగ్గర వసూలు చేస్తుంటారు. 4 కిలోమీటర్ల దూరానికి ఇప్పటి వరకు 165 రూపాయలు ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని 450 రూపాయల వరకు కూడా పెంచారు. అదేవిధంగా 8 కిలోమీటర్ల దూరానికి ఇప్పటి వరకు 200 రూపాయలు మాత్రమే ఉండేది, దాన్ని 600 రూపాయల వరకు కూడా పెంచినటువంటి విషయం. ఇక 22 కిలోమీటర్ల దూరం అంటే వెళ్లి రావడం ఉంటుంది, కేవలం రూట్ పాస్ మాత్రమే. అది ఇప్పటి వరకు 330 రూపాయలే ఉండేది, దాన్ని 1350 రూపాయల వరకు కూడా పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా విద్యార్థులకి దాదాపు ఇప్పటి వరకు అంటే 20 సంవత్సరాల నుంచి కూడా ఇటు కంబైన్ ఆంధ్రప్రదేశ్ నప్పుడు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ బస్ పాసుల విషయంలో ఎవరు కూడా పెంచలేదు. కానీ ఆర్టీసీ ఇక తప్పనిసరి పరిస్థితిలో బస్ పాసులు కూడా పెంచామని చెప్తుంది. అందుకోసమే ఈసారి బస్ పాసులను కూడా పెంచుతూ ఆ నిర్ణయం తీసుకుంది. రైట్ సతీష్.